మహోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు సృజించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని వారిని ఆశీర్వదించాడు ప్రియులారా. కానీ మానవుడు తన యొక్క సొంత కోరికల చేత దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి తన యొక్క శరీరాశలను నేత్రాశలను జీవపడంబాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి అయిష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ సాతాను చేతికి బందీ అయిపోయాడు ప్రియులారా. తద్వారా అతడు నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి నరకానికి అతడు సిద్ధపడ్డాడు. అటువంటి మానవుని రక్షించడానికై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి కల్వరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మానవుడు కోల్పోయినటువంటి సమాధానాన్ని తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా సమాధానాన్ని దయచేస్తున్నాడు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళుతూ తన యొక్క శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా నేను చేసినటువంటి ఆ సమాధానకరమైనటువంటి ఆ రక్షణ కార్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు తెలియపరచండి. ఎవరైతే ఆ యొక్క సమాధానకరమైనటువంటి సువార్తను విశ్వసించి నా సన్నిధికి వచ్చి తమ ప్రతి అవిధేయతను పాపాన్ని ఒప్పుకొని ఆ రక్తం చేత కడగబడతారో వారందరికీ కూడా సమాధానము దయచేయబడుతుంది అని ఆనాడు ప్రభు తన యొక్క శిష్యులను పంపించాడు ప్రియులారా. అయితే ఈనాడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆయనను విశ్వసించినటువంటి వారిగా, ఆయన సమాధానాన్ని పొందుకున్నటువంటి వారిగా మనము నశించిపోతున్నటువంటి అనేకులకు దేవుని యొక్క సమాధానకరమైనటువంటి సువార్తను, అనగా ఏనాడైతే మానవుని యొక్క జీవితంలో పాపం అనేది నేర్చుకున్నాడో తద్వారా మానవుని యొక్క జీవితంలో సమాధానము నెమ్మది లేకుండా పోయింది. దేవునికి దూరస్తులైనటువంటి స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు ప్రియులారా. అటువంటి మానవుని యొక్క పాపస్థితిని వదిలిపెట్టి సమాధానాన్ని పొందుకోవాలనే ఆలోచనతో మీరు వారి వద్దకు వెళ్ళి దేవుని యొక్క సమాధానకరమైనటువంటి సువార్తను వారికి తెలియపరచండి. తద్వారా వారు దేవునితో సమాధానపడి వారిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి వారు సమాధానాన్ని పొందుకునేటట్లుగా మీరు చేయండి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమాధాన సువార్తను ప్రకటిస్తారో వారు దేవుని యొక్క కుమారులు అనబడతారు అని అంటారు. అవును ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు వదిలి వెళ్ళినటువంటి సమాధానకరమైనటువంటి సువార్తను తెలియవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ప్రియులారా. నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించగలిగేది ఒక క్రీస్తు యొక్క సమాధానకరమైనటువంటి సువార్తే. ఎవరైతే వారి పాపాలని విడిచిపెడతారో వారందరికీ కూడా దేవుడు తన యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇదన్న వాక్య ధ్యానము ద్వారా ఇంకా నశించిపోతున్నటువంటి వారికి, దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపెడుతున్నటువంటి వారికి ఈ యొక్క సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటిద్దాం. తద్వారా వారు దేవుని యొక్క రాజ్యంలోనికి వచ్చినట్లుగా సహాయం చేద్దాం. అంతేకాకుండా ఎవరైతే అటువంటి ప్రకటన చేస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేకులను క్రీస్తు వద్దకు తీసుకొద్దాం. హానికరమైనటువంటి సువార్తను అనేకులకు తెలియపరచడం ద్వారా వారు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినట్లుగా చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని సెలవిచ్చావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ యొక్క సమాధానకరమైనటువంటి సువార్తను అనేకులకు ప్రకటించడం ద్వారా మీ నుంచి దూరం అయిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీతో మళ్ళీ తిరిగి సమాధానపరచుకోవడానికి మీ యొక్క సమాధానకరమైనటువంటి సువార్త వారికి తెలియపరచడానికి కావాల్సినటువంటి కృపను మాకు దయచేయమని, తద్వారా అనేకులు మీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం దయచేయమని, మీ కుమారులు అనిపించుకునేటువంటి యోగ్యత ప్రతిబిడ్డగా దయచేయమని
యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.